మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ పట్టుబడిన ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో వెలుగులోకొచ్చింది. సాయి గణేష్ అంబులెన్స్ డ్రైవర్ రమేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పోలీసులకు చిక్కాడు. అనుమానం వచ్చిన పోలీసులు టెస్ట్ చేయగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ రమేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడిన 16 మంది మందుబాబులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చూపించండి సార్. చూపించండి సార్. చూపించండి సార్. మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ పట్టుబడిన ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోకి వెలుగులోకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి మహేందర్ అందిస్తారు. మహేందర్. శిరీష, మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. సాయి గణేష్ అనేటువంటి అంబులెన్స్ డ్రైవర్ ఎల్బీ నగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో కర్మాన్ ఘాట్ జంక్షన్ వద్ద ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. మొత్తంగా సాయి గణేష్ అంబులెన్స్ డ్రైవర్ గా అలాగే ఉన్నాడు. మరి రమేష్ కు డ్రంక్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టుగా నిర్ధారణ అయింది. తాను అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే ఇది నిర్ధారణకు వచ్చారు. నేడు ఉదయం ఆయన రమేష్ ను తెలియడం కోసం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మొత్తంగా ఒక ఆటో, ఒక అంబులెన్స్, కారు, 14 మోటార్ సైకిల్స్ తో పాటు మొత్తంగా 16 మంది మందుబాబులు పట్టుబడడం జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి వాటి ఎస్ఐ కృష్ణ కూడా ఇదంతా పాల్గొనడం జరిగింది. మొత్తానికి అంబులెన్స్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి చేస్తే డ్రైవర్ తో పాటు రోగితో పాటు రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంతో ముప్పు. అంబులెన్స్ డ్రైవర్లు అంటేనే దేవులతో సమానంగా కొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమాజంలో. అలాంటిది అలాంటి పవిత్ర వృత్తికి కూడా కలంకం తీసుకొస్తున్నటువంటి ఇలాంటి తాగుబోతు డ్రైవర్ల వల్ల ఎంతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. అలాగే మొత్తానికి గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో అంబులెన్స్ డ్రైవర్ దొరకడం జరిగింది. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి రమేష్ అనేటువంటి డ్రైవర్ ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో తాను దొరకడం, మరి నేడు తదుపరి చర్యల కోసం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.